నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. ఈనాటి లాయర్స్ వాయిస్ లో మహిళా సాధికారత బిల్ ఆమోదించకపోవడానికి గల కారణాలు అనే చర్చా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను సంగీత రవికుమార్. అతివలు ఆకాశంలో సగం, శరీరంలో సగం, జనాభా లెక్కల్లో సగం అని చెప్తారు. అదే ఆడవారు ఆకాశంలో సగం వద్దు, అవకాశాలలో సగం వద్దు, కనీసం చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలి అని అడుగుతున్నారు. మాకు సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు. ఈ మహిళా సాధికారత బిల్లు మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు వల్ల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానతలు లభిస్తాయి. మహిళలను గౌరవించి సమానంగా చూసే సంస్కృతి గల దేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడిన బిల్లు దాదాపు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉంది. రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోకసభలో ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లు అమలుకి ఆమడ దూరంలోనే ఉంది. లాలించే చేతులను పాలించనివ్వరా? ఛాందసవాద సిద్ధాంతాలను అనుసరించే దేశాలలో కూడా చట్టసభల్లో మహిళల శాతం మన దేశం కన్నా మెరుగ్గానే ఉంది. స్వాతంత్రం వచ్చినా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం 12% మించలేదు. ఇన్ని ప్రభుత్వాలు మారినా అతివకు చట్టసభల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వడం లేదు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి మహిళా ఓట్లు కావాలి. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు. బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదంటారు. అందరూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తామనే పాట పాడుతారు. కానీ ఇన్ని సంవత్సరాలు మహిళా బిల్లుకు మాత్రం ఆమోదం లభించడం లేదు. ఈ విషయంలో ఏ ఒక్క పార్టీని నిందించడం సరికాదు. 1990 నుంచి పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ బిల్లు చాలు భారత చట్టసభలు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం పట్ల ఎంత సానుకూలతతో ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నో ప్రయోజనాలున్నాయో సీనియర్ మహిళా న్యాయవాది గుండ్రాతి శారదా గారు మన స్టూడియోలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లాయర్ గారు. మహిళా సాధికారత బిల్ అంటే ఏమిటి? ఎందుకు చట్టసభల్లో ఆమోదం పొందడం లేదు? కొన్ని సంవత్సరాలుగా ఇది పెండింగ్లోనే ఉంది. ఆమోదం ఎప్పుడు లభిస్తుంది? దాని గురించి కొంచెం చెప్తారా? సరేమ్మా, ఇది ప్రస్తుతం ఈ టైంలో మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశము, తర్వాత టాపిక్ కూడా. ఎందుకంటే ప్రజెంట్ పార్లమెంటరీ సెషన్స్ కూడా నడుస్తున్నాయి. అంటే మహిళా సాధికారికత అనేది సాధించడం కోసమే మనకు ఉమెన్ బిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఉన్నతి కోసం కానీ, వాళ్ళ యొక్క ప్రేరణ చేయడం కోసం కానీ, రాజకీయ భవిష్యత్తు లోపల వాళ్ళ యొక్క వాటాను కూడా డిసైడ్ చేయడానికి 1/3 వంతు మనకి లోక్సభకు, రాజ్యసభకు వెళ్ళే వాళ్ళు 33% ఉండేలాగా ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తే పొలిటికల్ ఎంపవర్మెంట్ ద్వారా చాలా రకాలైనటువంటి వాటిని మనము ఓనగూర్చుకోవచ్చు. మహిళల యొక్క సాధికారికత అనే ఒక ఉద్దేశంతో దీన్ని మొట్టమొదట ప్రవేశపెట్టడం జరిగింది దేవగౌడ గారి హయాం లోపల. ఆ తర్వాత కూడా వాజ్పేయి హయాంలో, తర్వాత యూపీఏ టైం లోపల కూడా దీన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత కూడా మనకి రాజ్యసభలో ఆమోదం పొందింది 2010లో. కానీ లోక్సభ లోపల దీన్ని ఆగిపోయింది. సో మహిళా సాధికారత బిల్లుకి మేము వ్యతిరేకం కాదని అన్ని పార్టీలు అంటుంటాయి. మేమందరం సమర్థిస్తాము అని అంటుంటారు. కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్స్ దీని ఆమోదం కోసం ప్రవేశపెట్టారు, కానీ వీగిపోయారు ఏకాభిప్రాయం లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్కి పూర్తి మద్దతు ఉంది. మరి ఎందుకు ఇది ఆమోదం, ఈ బిల్లుకు ఆమోదం లభించడం లేదు? ఈసారైనా ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? ఇది కూడా ఇప్పుడు అందరినీ ద్రాక్ష పండైనా ఆమోదం లభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు కొంచెం తెలియజేస్తారా? అంటే ఇప్పుడు జనరల్గా కూడా మహిళా సాధికారికత అనేది ఎట్లా కనబడుతుంటుంది మనకు అని అంటే, జనరల్గా మనం ఏదైనా స్టేజ్ల మీద వాటి మీద వెళ్ళి మనం చూస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు అందరూ కూడా మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అది కేవలం ఎలా ఉంటుందంటే ఓన్లీ మనకు మైకుల ముందు మాట్లాడడానికి మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అనిపిస్తుంది. అదే మనకు పార్లమెంట్లోకి వచ్చేసరికి మరి
మాతో పాటు కూడా మహిళలందరూ కూడా ఉండాలి అనే విషయానికి వచ్చేసరికి వ్యతిరేకత అనేది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏకమవుతున్నారు. అంటే మహిళలకు ఒకసారి పొలిటికల్ గా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే, అంటే ఇప్పుడు సభ మొత్తంలో కూడా 1/3 అంటే అంతమంది వచ్చి కూర్చుంటే ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారని కూడా భయం ఉండొచ్చు వాళ్ళ లోపల. ఎందుకంటే ఈ రోజు మహిళలకు ఏదైనా ఒక పని ఇచ్చినప్పుడు, మహిళలకు ఏదైనా మనము ఈ పలానా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కంప్లీట్ చేసేంత వరకు పక్కకు గదలరట. ఇంకొక సర్వే కూడా చెప్పింది, చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి ఇవన్నీ కూడా ఒక దాంట్లో చూస్తున్నప్పుడు మహిళలకే ఎక్కువగా వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ రిక్రూట్ చేసుకోవడం కానీ చూస్తారట. ఎందుకోసం అని అంటే అది పురుషులకు ఇవ్వడం వల్ల కాస్త లేజినెస్ ఉండడము, చెప్పిన పని టైంలో ప్లెయిన్ టైంలో కంప్లీట్ చేయకపోవడము, ఏదైనా ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ పెండింగ్లో పెట్టడం కనబడుతుంది. అదే మహిళలకు ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక మహిళ ప్రతినిధి అయ్యింది, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదన్నా కానీ అయినప్పుడు ఆమె ఏం చేస్తుంది, తన బిడ్డలాగా చూసుకుంటుంది నియోజకవర్గాన్ని. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మహిళా ప్రతినిధి అంటేనే ఆ నియోజకవర్గాన్ని ఒక బిడ్డలాగా చూసుకొని ప్రతి చిన్నది బాటం నుంచి టాప్ వరకు ఖచ్చితంగా ఆమె అన్ని పర్యవేక్షిస్తూ చేసి కంప్లీట్ చేస్తుంది. కాబట్టి మహిళకు ఒక్కసారి పొలిటికల్ ఎంపవర్మెంట్ వస్తే ఇక సామాజికంగా బాగుపడుతుంది, ఆర్థికంగా బాగుపడుతుంది, ఆమె అన్ని రకాలుగా బాగుపడుతుంది. ఈ భయం కూడా ఉండొచ్చేమో బహుశా. అయితే ఇది ఒకటి ఏంటంటే మీరు అడిగిన ఒక క్వశ్చన్లో ఇంకోటి ఏంటంటే ఎందుకు దీనికి హర్డిల్స్ వస్తున్నాయి, ఎందుకు మనకు వెళ్తున్నట్టే వెళ్ళి ఆగిపోతుంది అంటే ఇది ఒకటి మనకు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా కూడా ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా ఆపారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఒకవేళ మహిళా బిల్లు ఓకే ఇప్పుడు ఆమోదం పొందుతుంది, పొందిన తర్వాత దాంట్లో మా బీసీల వాటా ఏంటి అంటే మా బీసీ మహిళలకు కూడా సపోర్టా కావాలి. ఎందుకు అడిగారు ఆయన అంటే ఆయన ఒక మాట అన్నారు, మహిళా బిల్లు ఆమోదం పొందుతా ఉంటే మీరు వచ్చి మళ్ళీ మహిళలకు అగైనెస్ట్గా మీరు వద్దు అని అంటున్నారు అన్నప్పుడు ఆయన ఒక మాట ఏమన్నాడంటే నేను అడిగేది ఇక్కడ మా బీసీ మహిళలకు సబ్ కోటా కావాలి అని అడుగుతున్నాను. అది మాదెంతో మాకు పక్కాగా నిర్ణయించిన తర్వాతనే బిల్లు పాస్ చేయాలి. ఎందుకు ఆయన ఒక మాట ఏమన్నాడంటే మీ బాబ్డీ హెయిర్ మహిళలతోటి మా జనతా చీర కట్టుకునే వాళ్ళు ఒక సాదా సీదా నేత చీర కట్టుకునే మా బీసీ మహిళ పోటీ పడలేదు. జనరల్ గా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా రిజర్వేషన్ వచ్చింది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్ యొక్క భార్యనో చెల్లెలో ఆ కుటుంబంలో తల్లియో ఎవరో ఒకరు వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తలేరు. సో మరి మీతో మేము ఎక్కడ పోటీ పడతాం? సో మా రిజర్వేషన్ మాకు ఉండాల్సిందే కదా. సో అందుకని చెప్పేసి మేము అంటున్నాం అనేసరికి వాళ్ళంతా ఆగిపోయారు అక్కడ. వాళ్ళందరి ఉద్దేశం ఏంటి, ఏదో మహిళా బిల్లును అట్లా ఆమోదించేస్తే అయిపోతుంది, దాంట్లో కూడా మా వైఫ్లు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు కాబట్టి మేము ఆమోదింపజేస్తాము అనే ఉద్దేశం కనబడుతుంది. కానీ అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటంటే బీసీ మహిళకు సపోర్టా, మా వాటా మాకు చూయించండి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి మన వాటా మనకు తెలియనప్పుడు మనం ఎట్లా దాన్ని ఆమోదింపజేసుకుంటాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి అక్కడ ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు లోక్సభలో ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమీ చెప్పకుండా నిజంగా మహిళల మీద అధికారం ఉన్నా లేకపోతే మహిళలకు అధికారం ఇవ్వాలనుకున్నా, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళ మీద ప్రేమ ఉన్నా, ఆపేక్ష ఉన్నా, వివక్షను తీసేయాలనుకున్నా ఈ రోజు భారతదేశంలో 2 నిమిషాలకు ఒకసారి అత్యాచారం, ఏదో ఒక రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక మహిళని మనం ఇబ్బంది పెడితే అంటే పురుషాధిక్య సమాజం లోపల ఎక్కడైనా కూడా ఒక రేపు జరిగిందంటే శారీరకమైనటువంటి ప్రేమతోనో ఒక కక్షతోనో కన్నా కూడా పొలిటికల్గా రివెంజ్ తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ పురుషుడి కుటుంబంలోని మహిళను ఇబ్బంది పెట్టితే, ఆ మహిళ మీద దాడి జరిగితే ఆ పురుషుడు పూర్తిగా అచేతనమైపోతాడు అన్న ఉద్దేశంతో కూడా ఈ రోజు మహిళల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి. అందుకనే మహిళా సాధికారత జరగాలి, సామాజికంగా ఆమె బాగుపడాలి, ఎకనామికల్గా బాగుపడాలి, పొలిటికల్గా ఆమె బాగుపడాలంటే కంప్లీట్గా ఒక రూపం ఇచ్చేది ఈ మహిళా బిల్లు. కాబట్టి ఈసారి మాత్రం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంపూర్ణ మెజారిటీతో ఉన్నారు వాళ్ళు, నో డౌట్. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ అయిపోయే లోపల, ఈ టర్మ్ అయిపోయే లోపల వాళ్ళు ఆమోదిస్తే మాత్రం మహిళా లోకమంతా కూడా అభినందిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మహిళా సాధికారత బిల్ అనేది
ఆమోదించబడితే మీరు అన్నట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానతలు లభిస్తాయి. అంతేకాకుండా ఏంటంటే భ్రూణ హత్యలు, ఇప్పుడు ఆడపిల్లలు పుడితేనే అరిష్టం అని చెప్పేసి కడుపులోనే వాళ్ళని చంపేసేస్తున్నారు, చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా చంపేస్తున్నారు, వరకట్న దురాచారం, ఇవన్నీ కూడా తొలగించబడతాయి కదా. సో మరి ఎందుకు వీళ్ళందరూ ఇవన్నిటిని గమనించి తొందరగా ఆమోదం కలిగించేస్తే మహిళలకి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి కదా. సో ఈ విధంగా ఆలోచిస్తారు. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ని కలుస్తున్నారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తల్ని కలుస్తున్నారు. ఈ సమస్య పైన మీరు చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. సో మీరేమంటారు? ఈ ఆమోదం పొందితే నిజంగానే ఇవన్నీ మనం నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు వస్తుందా? ఈ సమానతలు లభిస్తాయా? ఈ లింగ వివక్షణ ఇవన్నీ తొలగిపోతాయా? మీరేమంటారు? నేను చాలా మందిని కూడా గత ఒక 10 ఏళ్ల నుంచి అందరిని కలుస్తూ మాట్లాడుతున్నాం. వివిధ రాష్ట్రాల ఎంపీలతో కూడా మాట్లాడడం జరిగింది, మహిళా ఎంపీలతో కూడా మాట్లాడినప్పుడు ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళందరూ ఒకటే మాట అంటారు, నిజమే, మన సమస్యల గురించి మనమే మాట్లాడుకుందాం. అక్కడ వెళ్ళినప్పుడు మన సమస్యలు ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు, ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, మన మీద ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా మన వాయిస్ మనం ఇవ్వగలుగుతాం, మనమైతేనే కరెక్ట్గా ఇవ్వగలుగుతాము అనే ఒక ఉద్దేశం అయితే చాలా వరకు చాలా మంది లోపల ఉంది. ఈసారి అయితే ఇంకా ఎక్కువగా మహిళా ప్రతినిధులు వచ్చారు ఈసారి సభకు. సో వాళ్ళందరూ కూడా ఒకసారి ఏమంటారంటే నిజంగా కూడా ఈ బిల్లు అనేది ఆమోదించబడాలి. మనం ఎక్కడ చూస్తున్నా కూడా ఇప్పుడు కడుపులో బిడ్డ పట్టినప్పటి నుంచి ఆ పడినప్పటి నుంచి చనిపోయే వరకు వృద్ధురాలు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా దౌర్జన్యాలు చేయడం కానీ వాళ్ళకి ప్రతి ఒక్క దాని విషయంలో మీరు మామూలుగా సామాజిక అంశమే తీసుకోండి, ఆర్థిక అంశాలే తీసుకోండి, వరకట్న ఇప్పుడు చావులు ఉన్నాయి, ఇప్పుడు వరకట్నాల కోసమని వాటి కోసం వీటి కోసమని ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వాళ్ళకి స్కానింగ్ లోపల వద్దు అని చెప్పినా కూడా ఏదో రకంగా వెళ్ళి తెలుసుకోవడం, ఒకవేళ పొరపాటున బిడ్డ ఆడపిల్ల భూమి మీద పడ్డా కూడా ఇప్పటికీ కూడా మీరు చూడండి నల్గొండ, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల లోపల వడ్ల గింజ వేసి ఆడపిల్లని చంపే సంప్రదాయం ఇంకా ఉంది. సో అట్లాంటి వాటిని కూడా మనము మాట్లాడగలుగుతాము, సాధించగలం. ఇప్పుడు మనకు అది రిజర్వేషన్ వచ్చింది, మన వాళ్ళకు మనకు వాటా వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి తండాలలో కూడా వెళ్ళి మనం మాట్లాడగలుగుతాం, ఒక ఎంపీలుగా మనం మాట్లాడగలుగుతాం, ఎంపీలుగా మన ఎమ్మెల్యేలుగా మనం మాట్లాడగలుగుతాం. లేదమ్మా ఇది తప్పు అని చెప్పగలుగుతాం. ఇప్పటికి కూడా బాల కార్మిక వ్యవస్థ ఉంది, బాలికలకు కొంత ఏజ్ వచ్చిన వెంటనే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేయడము, చదువుకోవడానికి పంపించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు మహిళా బిల్లుగాని వచ్చి ఇంతమంది 33% 1/3 మెజార్టీ తోటి మనం ఉన్నామనుకో, అప్పుడు మనం వెళ్ళి చెప్తాం చదువు అనేది చాలా ముఖ్యం ఆడపిల్లకి. సో మీరు ఫస్ట్ ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చూడండి, ఇట్లాంటి హింసకు దూరం అవుతారు. మీరు పెళ్లి చేసి కట్నాలు ఇచ్చి అప్పులు ఇచ్చి ఎన్నో చేసి మీరు వెళ్ళి పంపించేస్తారు కదా, పంపించిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇంటికి వస్తే ఆ పిల్ల పోషణ భారం కూడా మీ మీద పడుతుంది. అదే తను చదువుకొని ఉంటే ఖచ్చితంగా ఆమె తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, ఇంకా కొంతమందికి ఆమె ఏమైనా చేయగలుగుతుంది. ఇది మనం చెప్పగలుగుతాం. అంటే పరిపూర్ణమైనటువంటి మహిళా సాధికారికత రావాలి అంటే మన వాయిస్ అనేది ఉండాలి. ఒకటి చూడండి, ఒకటి ఎగ్జాంపుల్, ఈరోజు క్రికెటర్స్ కావచ్చు, లేదా ఫిల్మ్ యాక్టర్లు కావచ్చు, వాణిజ్యం అంటే కమర్షియల్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా కాలేజీలు స్కూల్స్ నడిపే వాళ్ళు, కరెస్పాండెంట్స్ కావచ్చు, ఎవరన్నా కానీ నేను ఎంపీ అయితే బాగుండు అంటాడు. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేసి నేను రాజ్యసభకో లోక్సభకో పోతే బాగుండు అంటే మనకు ఫైనల్ గా మనకి ఏం కనబడుతుంది? రాజకీయ శక్తి, రాజకీయ ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి అనేది మనకు పార్లమెంట్ లోనే ఉంది. సో రాజకీయంగా మనము ఎదగాలన్నా ఇవన్నీ కూడా మనకు అన్ని వివక్షలు కానీ ఏవైనా కూడా హింస కానీ ఆడపిల్లల మీద కానీ మహిళల మీద చిన్నపిల్లల మీద అందరి మీద పోవాలనుకుంటే మన వాయిస్ పెరగాలి. మన వాయిస్ పెరిగినప్పుడు, మన సంఖ్య పెరిగినప్పుడు మనం ఏమన్నా చేయగలుగుతాం. సో ఈ బిల్లు అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశము, విషయము. దీనికోసం మళ్ళీ ఒక పోరాటం చేయడానికి కూడా మహిళలంతా కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా పోరాటం చేసి మనం కూడా దీని వాయిస్ పెంచగలిగితే ఏమవుతుందంటే అక్కడ కూడా వాయిస్ ఇంకా పెరుగుతూ ఉంది, మనం ఎందుకు దీన్ని ఆమోదించకూడదు అనేది ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన ప్రయాణం ఉండాలి. సో ఎలాంటి పోరాటాలు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఆడవాళ్ళందరూ సంఘటితం కావాలి, ఎలా చైతన్యం తీసుకొచ్చి ఈ ఆమోదం కలిగించేలా, ఈ బిల్లుకు ఆమోదం కలిగించేలా చేయాలి? మీరేం చెప్తారు? ఎలాంటి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఈ బిల్లు ఆమోదం పొందడానికి? సంఘటిత శక్తిగా మారి మహిళలందరూ కలిసి ఈ బిల్లును ఆమోదం పొందించడానికి ఎలాంటి కృషి జరపాలి? మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, హోం శక్తి అంటే పార్వతి లోపల ధైర్యాన్ని తీసుకో,
సరస్వతి వస్తుంది ఆటోమేటిక్గా నీకు. అట్లాగే విజ్ఞానం కానీ ఇంకొకటి కానీ ఎవరైనా కూడా మన దగ్గరికి లక్ష్మీదేవి కానీ వీళ్ళందరూ రావాలంటే ఫస్ట్ నీకు ధైర్యం ఉండాలి, శక్తి రూపిణి కావాలి, శక్తి స్వరూపిణి కావాలి నువ్వు ఫస్ట్. నీకు ఆ ధైర్యం ఉందనుకో, ఒక్కటి ధైర్యలక్ష్మి ఉంటే అనట అన్ని లక్ష్ములు మళ్ళీ వస్తాయట. అంటే ప్రతి ఒక్కరు అంటే విజయాన్ని వరించాలి అని అంటే అన్ని రకాలుగా మన కేంద్రీకృతం కావాలి, మనం సెంట్రిక్ కావాలంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. సో ఇది ఎందుకోసం మనకు అవసరం. మహిళా బిల్లు అంటే అసలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కూడా ఇప్పటికి కూడా మహిళా బిల్లు వల్ల ఉపయోగం ఏంటి, మహిళా బిల్లు వస్తే మనకి ఏమొస్తుంది అని ఒక ఆలోచన వస్తుంది. అయితే మనం అక్కడ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మహిళా బిల్లు వల్ల, ఈ రాజకీయ శక్తి వల్ల మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుంది, సామాజిక భద్రత కలుగుతుంది, ఆర్థికంగా మన బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే 10 మందికి కూడా మనం ఏం చేయగలుగుతాము. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రకాలైన పాలసీస్, స్కీమ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చాలా స్కీమ్స్ అవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాం, చివరి గ్రామం వరకు కూడా చేర్పించగలిగే శక్తి, మనం చెప్తే వినగలిగేటువంటి వాళ్లకు ఐక్యతా భావం అనేది ఒక రాజకీయ ఏకీకరణ ద్వారా మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే ఎవరు ఉండదు. ఎవరన్నా చెప్తే సినిమా వాళ్ళన్నా చెప్పాలా, రాజకీయ నాయకుడు అన్నా చెప్పాలి. వాళ్ళు వెళ్ళి చెప్తే ఏమవుతుందంటే, ఓ మా అమ్మ వచ్చి చెప్పింది, మా లీడర్ అమ్మ వచ్చి చెప్పింది, మా సార్ వచ్చి చెప్పిండు, మా అన్న వచ్చి చెప్పిండు, సో మేము ఇవన్నీ చెయ్యాలి వినాలి అని చర్చ జరుగుతుంది. సో దీని మీద మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, మహిళా సంఘాలలో కానీ, క్లబ్స్లలో వాటిలలో కూడా ఈరోజు డ్వాక్రా మహిళలు వాటన్నిటి కూడా వాళ్ళు క్లబ్ అయి ఉన్నారు ఇప్పుడు చాలా చోట్ల కూడా, సహకార బ్యాంకులు అక్కడ ఇక్కడ. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దీని యొక్క ప్రయోజనం అంటే అల్టిమేట్ నీకు వచ్చేటువంటి ఫలం ఏంటి అనేది మనం చెప్పగలగాలి. ఆ ఫ్రూట్స్ అనేవి నువ్వు అందుకోగలుగుతావు. ఆ ఫ్రూట్ నీకే కాదు, నీ తర్వాత భవిష్యత్ తరాలు, నీ పిల్లలకు కూడా దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది. మనం ఏ విధంగా, ఇప్పుడు కొన్ని నిధులు ఉంటాయి, ఆ నిధులున్నా కూడా ఎవరు ఉపయోగించుకోరు. మనం ఉన్నామనుకో, మహిళలం అనుకో, పూర్తిగా ఆ నిధులు మొత్తం ఉపయోగించుకొని మన గ్రామాన్ని కావచ్చు, మండలాన్ని కావచ్చు, జిల్లాని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మనము దగ్గరికి తీసుకొని దాని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళగలిగేటువంటి ఒక శక్తి స్వరూపిణి కేవలం మహిళ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మహిళలు, మహిళా బిల్లు ఎందుకు, దేనికోసం, దానివల్ల ఉపయోగం ఏంటి, మనకు ప్రయోజనం ఏంటి, మనకే కాదు, మన తోటి మహిళలకే కాదు, మన చుట్టూ ఉన్న మహిళలకే కాదు, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా ఉపయోగమయ్యేటువంటి బిల్లు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క వాయిస్ కూడా ఈరోజు ప్రతి ప్రాంతాల వారిగా కూడా దీన్ని వాయిస్ లేపాల్సినటువంటి అవసరం ఉంది, చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, చైతన్యం లేని వాళ్ళని చైతన్యం చేసి ముందుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అనేది మనము ఎన్నో రకాలైన సమావేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నా పాయింట్ ఇదే అని చెప్పేసి మనం చెప్పగలగాలి. ఏ వేదిక మీదకి వెళ్ళు, లాస్ట్ పాయింట్ మాకు మహిళా బిల్లును ఆమోదింపజేయండి అని మన తోటి సోదరులను అడుగుదాం. ఎందుకంటే మీరు మేము లేనిది ఏది జరగదు కాబట్టి సమన్వయం చేసుకొని ముందుకెళ్దాం. మాకు మీరు, మీకు మేము కాబట్టి మహిళా బిల్లును ఆమోదించండి, అందరం కలిసి అభివృద్ధి పదంలో వెళ్దాము. సో మా మహిళా బిల్లుకు మీరు తోడ్పాటు చేయండి అని అడిగితే ఖచ్చితంగా ఇది ఈ టర్మ్లో అయితే మనకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం మనమంతా. అంటే మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంత అంటే రూరల్ ప్రాంతాల్లో చూస్తే హైజనిక్ గురించి కానీ, లేకపోతే తల్లిదండ్రుల పితృస్వామ్యక వ్యవస్థలో ఆడపిల్లలకి పోషణ సరిగా ఇవ్వకపోవడం కానీ, చదువుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. కొన్ని కంపెనీస్లలో జీతాలు కావచ్చు, కూలీలకు ఉండే జీతాలలో వ్యత్యాసం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ చట్టం ఆమోదం పొందడం వల్ల మనం వీటన్నింటిని కూడా తొలగించుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఆడవాళ్ళు ఎలా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయో కూడా మీరు మాకు తెలియజేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఒకటి, రాజ్యాంగం చాలా రకాలుగా మనకు ఫెసిలిటీస్ ఇచ్చింది, ఎన్నో రకాలుగా కూడా. మనకు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఉమెన్ సంబంధించినటువంటి రైట్స్ విషయంలో కానీ వాటి విషయంలోనే ఆయన రాజీనామా చేశారు. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆయన ఆ విషయాలను ప్రస్తావించి ఇవి కానీ మీరు ఆమోదించడం లేదు, ఇక్కడ వివక్ష కనబడుతుంది నాకు, సో నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. ఆయన ఉమెన్ కోసమే ఆయన రాజీనామా చేశాడు.
సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, సంఘ సంస్కర్తలు కావచ్చు, ఆ తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు, ఎంతోమంది సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు కార్మిక చట్టాల్లో కావచ్చు, మనకు ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, డ్యూటీస్లో కూడా ఉన్నాయి. మనకి ఈ రకాల అంటే సమాన వేతనము గురించి మాట్లాడడం కానీ, కార్మిక చట్టాల లోపల కూడా ఏ విధంగా వివక్ష జరుగుతుంది అని చెప్పేసి, ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తావించినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. కానీ చట్టం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, పాస్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ లోకి తీసుకురావడము అనేది కేవలం మహిళా బిల్లు ఆమోదం పొందితే, మళ్ళీ నేను అక్కడికే వచ్చాను, మహిళా బిల్లు అనేది ఆమోదం పొందితే మనము దగ్గరుండి ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. లేబర్ యాక్ట్స్ ఎట్లా చేసుకోగలుగుతాం, మనం ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమీ కాదు. ఇప్పుడు ప్రసూతి విషయంలో కూడా ఎంతో పోరాటం చేస్తే ఈ రోజు ప్రసూతి సెలవులు కూడా పెంచడం జరిగింది. అంటే ఎన్నో రకాలుగా అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనది మనం ఎంత ఇన్వడింప చేసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. మరి సాధికారికత అనే ఒక చిన్న పదంలోనే మొత్తం ఎంటైర్ గ్లోబ్ ఇమిడి ఉంది అని అంటా నేను. సో ఇవన్నీ కూడా చెయ్యాలి అని అంటే మనకు ఆ ఎన్ఫోర్స్మెంట్ కి రావాలి. దాని గురించి మనం ఈ రోజు ఎలా విధంగా జరుగుతుంది అనుకుంటే దాని గురించి మనం మాట్లాడింది, చెయ్యండి, అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అవ్వాలి, అది జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇది రావాలి కదా. వచ్చినప్పుడే మనకి ఇంకా దాని మీద మాట్లాడగలుగుతాం, ఇంకా చర్చించగలుగుతాం, ఇంకా ఏమున్నాయి దీని లోపల, ఇంకా లూపోల్స్ ఏమన్నా సరిచేయగలుగుతాం. ఏదైనా కూడా అడగంది ఏమీ కాదు, ప్రశ్నించండి ఏ జవాబు దొరకదు. జవాబు లేనటువంటి ప్రశ్న ఈ భూమి మీద ఏదీ లేదు. సో మనము సాధించాలి, శోధించాలి అంటే ఖచ్చితంగా మన స్ఫూర్తి, సమయస్ఫూర్తి, విచక్షణ, సామర్థ్యము అనేది ఒక సమైక్య భావన అనేది కేవలం మహిళకే ఉంటుంది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మహిళ అంటే అమ్మ. అమ్మ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, పుట్టింటిని అత్తింటిని ఇద్దరిని సమన్వయం చేసి, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కూడా, తన డ్యూయల్ రోల్ ఉన్నా కూడా ఇంట్లో పనిచేస్తూనే బయటిలో కూడా వర్క్ చేస్తూ ఆఫీస్లో, అంటే ఆ రోల్ని ఈ రోల్ని కూడా సమన్వయం చేస్తూ ఖచ్చితంగా ఆమె ప్రశంసలు పొందుతుంది. కాబట్టి మనం ఎందుకు రాజకీయాల లోపల చెయ్యలేము? ఇప్పటికే సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది, ఇందిరాగాంధీని చూస్తాం, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళని చూస్తాం, సోనియా గాంధీ లాంటి వాళ్ళని చూస్తాం. వేరే దేశాలలో కూడా ప్రధానమంత్రి కాని వాళ్ళు, ప్రెసిడెంట్ కాని వాళ్ళు మనకి ఇప్పుడు పెద్దన్నగా భావిస్తారు అమెరికా. అలాంటిది ఈ మధ్యలో ఆవిడ వైస్ ప్రెసిడెంట్. కానీ మన దగ్గర ఇందిరాగాంధీ గారు ఎప్పుడో అయ్యారు. సో మన దగ్గర ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మనకు రావడం వల్ల ఇది చట్టబద్ధత కూర్చుకుంటే ఎంతోమంది మహిళలకు ఈరోజు మనం ఏదన్నా చేయగలుగుతాం. ఆ ధైర్యం నాకు రావాలి అనంటే, ఈరోజు నేనేమన్నా చెయ్యాలి అనంటే నాకు ఆ బిల్లు రావాలి, ఆమోదం పొందాలి. అలాంటి వాళ్ళు ఎంతోమంది చట్టసభలకు వెళ్ళాలి, వాయిస్ ఇవ్వాలి. ప్రజల లోపలనే మనం తిరుగుతూ వాళ్ళతో పాటుగా నడుస్తూ ఉన్నప్పుడు వచ్చే సమస్యలకు పరిష్కారం, వేదిక, పరిష్కారం ఏకైక ఇదే అనమాట. జింద తెలుసు మాత ఎట్లనో ఇది కూడా అలాంటిదే అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకునగలిగితే ఆమోదించుకోవడం అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. సో ఒకటి ఏంటంటే, అందరూ ఆడవాళ్ళలో ఈ అవగాహన పెరగాలి. ఈ సాధికారత బిల్లు పట్ల, మహిళా సాధికారత బిల్లు పట్ల అవగాహన పెరగాలి. కాబట్టి సో మీలాంటి వాళ్ళు చాలామందిని అప్రోచ్ అయ్యి వాళ్ళలో ఈ భావాల్ని పెంపొందింపచేసి గవర్నమెంట్స్తో అట్లీస్ట్ పోట్లాడైనా సరే మా హక్కులు మాకు ఇవ్వండి, మేము ఏమీ కోరడం లేదు, కనీసం చట్టసభల్లో 33% మాత్రమే కోరుకుంటున్నాం, ఇది మాకు ఇవ్వండి అని చెప్పేసి అందరం అడుగుదాం. ఈసారైనా మనకి అందరి ద్రాక్ష కాకుండా ఆమోదం లభిస్తుందని కోరుకుందాము. సో మీ అమూల్యమైన సలహాలు మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకేమైనా చెప్పగలరా ఈ చట్టం గురించి, ఈ బిల్లు గురించి? ఓవరాల్గా ఒకటేనమ్మా, మనం ఎక్కడ మాట్లాడినా, ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినా, ఏ రకమైనటువంటి అంశాలతో మాట్లాడినా కూడా ఫైనల్గా మన యొక్క ఉద్దేశం ఎట్లా ఉండాలి అంటే సమాజ హితం ఉండాలి. ఎప్పుడే కానీ వ్యక్తి యొక్క ప్రయోజనం కన్నా, వ్యక్తి యొక్క లాభాపేక్ష కన్నా కూడా సమాజ హితం,
అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ దాన్ని మనం తీసుకోగలిగితే ఏమవుతుందంటే నేను ఏమన్నా చేయగలుగుతున్నాను, నేను ఈ సమాజానికి కేంద్ర బిందువును, నేను చేయగలిగేది చాలా ఉంది, దాంట్లో ఇది మొదటి మెట్టు అని మనం ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ బిల్లుని మనము సాధికారికత, మహిళా సాధికారికత దిశగా తీసుకెళ్ళగలుగుతాం. ఎంతో మందికి కూడా మనం తోడ్పాటుగలుగుతాం. ఈరోజు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు గిరిజనులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, కొండ కోయలు, ఎక్కడెక్కడ నుంచో మనం తీసుకుంటే తండాల్లో, వాటిలో వీటిలో మామూలుగా బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళందరిలో కూడా చైతన్యం ఇంకా తీసుకురావాలి. విద్య కూడా ఇంకా నేర్చుకునేటువంటి వాళ్ళు మేము కొంత సర్వే చేసినప్పుడు చూస్తే కొందరిని చూస్తున్నప్పుడు కనీసం 5వ తరగతి వరకు చదివిని బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొన్ని వాటిలలో చూసుకుంటే, కులాలలో చూసుకుంటే అసలు స్కూల్ ముఖం చూడని వాళ్ళు ఉంటారు, సంచార జాతులు వాళ్ళ దాంట్లో లోపల. సో వీళ్ళందరితో కూడా చైతన్యం తీసుకురావాలంటే ఒకటి మహిళల లోపాలు మాత్రం కంపల్సరీగా పొలిటికల్ ఎంపవర్మెంట్ మాత్రం ఖచ్చితంగా రావాలి. వీటన్నిటికీ కూడా మనం ఒక మార్గాన్ని మాత్రం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మాత్రం. ఎందుకంటే ఫాస్ట్గా ఇది జరగాలి అనుకుంటే, ఇది ఆమోదం పొందాలి అంటే దీని మీద మనం పట్టుబట్టితే, ఉడుంపట్టులాగా పడితే మాత్రమే ముందుకు పోగలుగుతాం. దీని మీద చర్చ ఇంకా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ డిబేట్ మీరు పెట్టడం కూడా నాకు బాగా నచ్చింది. ఈ డిబేట్ ద్వారా ఇంకా కొన్ని డిబేట్స్ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ, నెక్స్ట్ ఇది ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి కూడా డిబేట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసేసి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలని అందచేసినందుకు V3 ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. చూశారు కదా ఈనాటి చర్చా కార్యక్రమం. మరో అంశంతో, మరో కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.